వెల్కమ్ బ్యాక్ గైస్ టు డే 13 ఆఫ్ 100 డేస్ 100 మూవీస్. సో క్రిస్టియన్ బెల్ యాక్ట్ చేసిన చాలా మంచి మూవీస్ లో ఇదొకటి. కానీ పెద్దగా ఎవరు ఈ మూవీ గురించి మాట్లాడరు. ఇట్స్ అన్ అండర్ రేటెడ్ జెమ్. సో మూవీ పేరు వచ్చేసి ది మెషినిస్ట్. సో నాకు తెలిసి మీరు మూవీ చూసినా చూడకపోయినా ఖచ్చితంగా ఇమేజ్ ఆర్ ఈ క్లిప్ చూసుంటారు. బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రోల్ వెర్ క్రిస్టియన్ బెల్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు. వెర్ లిటరల్లీ ఈ మూవీ కోసం తాను ఆల్మోస్ట్ 60 pounds తగ్గాడు. ఇన్ఫాక్ట్ మూవీ చూస్తున్న సేపు ఇట్ ఫీల్స్ లైక్ మనం ఒక స్కెల్టన్ చూస్తున్నామని. Any thinner, you wouldn't exist. సో అసలు తను అలా మారడానికి రీజన్ ఏంటనేది మూవీ మెయిన్ హైలైట్. అంటే స్టార్టింగ్ నుంచే మనకి కొన్ని హింట్స్ అనేవి ఇస్తా ఉంటారు. అండ్ లాస్ట్ లో ఎప్పుడైతే డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయో ఇట్ ఈస్ అమేజింగ్. ఈ మూవీలో బేల్ ఒక ఫ్యాక్టరీ వర్కర్. సో ఎప్పుడులాగానే తను పని చేసుకుంటుంటే ఒకరోజు సడన్ గా తనకి ఒక అతను కనపడతాడు. నీకు అక్కడ నుంచి ఎవ్రీథింగ్ స్టార్ట్స్. వేరొక స్లో బర్నర్ లాగా సైకలాజికల్ లెవెల్లో ఈ మూవీ వెళ్ళిద్ది. లైక్ 1 hour 53 minutes లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చూస్తున్న సేపు ఒక క్రీపీ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ అలా అనిపించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ బేల్ యాక్టింగ్. రెండోది వాళ్ళు క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ ఆర్ అట్మాస్ఫియర్. వీరంతా కూడా గ్రీన్ షేడ్ లో చాలా లోన్లీగా డిప్రెసింగ్ గా ఉండిద్ది. సో చాలా చిన్న మూవీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. సో ఇంకా ఈ రికమెండేషన్ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.